ఏమంటారమ్మా వాళ్ళు లోపలికి పంపిస్తారు? పంపించట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 4 రోజులు అవుతుంది ఇవరికి. మీ బాబుకా పాపకా? బాబు సుస్థైంది, డెలివరీ అయింది. సంవత్సరాలు మొన్ననే డెలివరీ అయింది, 4 రోజులు అవుతుంది. పంపించట్లేదు, పైనకి గొడవ చేస్తున్నారు. పంపించట్లేదు, మేము పంపించమంటున్నారు. పేషెంట్కి చేత కావట్లేదు. బాబుకి ఏం పాలు తీసుకొస్తామంటే కూడా వదలట్లేదు. పైన కూడా పంపించట్లేదు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే డబ్బులు ఇచ్చిపోమంటారు. లోపలికి పోయినాక అడుగుతారు, ఇచ్చిపోవాలండి డబ్బులు వాళ్ళకి. వీళ్ళందరూ పైసలు అడుగుతున్నారు కదా, గవర్నమెంట్ని మీరు ఏం అడుగుతున్నారు అంటున్నా. వీళ్ళందరూ పైసలు తీసుకుంటున్నారు, మీ గవర్నమెంట్ ఎట్లుండాలని చెప్పేసి అంటారు. వీళ్ళందరూ ఇబ్బంది పెడుతురా, మరి ఏం చేస్తారు అది చెప్పు. ఇబ్బంది చాలా పెడుతున్నారు, డబ్బులు అడుగుతారు. ఇంకా ఈరోజు వచ్చి మేము క్లీన్గా చేసినాము, డబ్బులు ఇవ్వండి మాకు అని అంటున్నారు. మళ్ళీ రేపు ఇంకోరు వస్తారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. పోనీయట్లేదు, పేషెంట్ దగ్గర పోనీయట్లేదు, బాబు దగ్గర కూడా పోనీయట్లేదు. బాబు ఏడుస్తున్నాడు అంటే నైట్ మొత్తం నిద్ర కావాలి. నైట్ మొత్తం నిద్ర పోనిస్తలేడు బాబు. 3 నెలల వరకు నిద్ర పోనియరు పిల్లలు. ఏమో సార్, నేనే మొన్న వచ్చిన 3 రోజులు అవుతుంది, తెలియలేదు. ఇక్కడ కొంతమంది పేషెంట్కి సంబంధించిన బంధువులైనా పేషెంట్లు కానీ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఇక్కడ సౌకర్యాలు సరిపోవడం లేదు, ఇంకా మాకు పెంచాలి, ఇలాంటి హాస్పిటల్ ప్రతి ఊర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటి, ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఎవరు సార్ మీరు? మాది హైదరాబాదే, ఇక్కడనే ఉంటాను నేను, హైదరాబాద్లోనే. అయితే 20 సంవత్సరాల క్రితం ఉన్న జనాలు వేరు, అప్పుడు జనాలు తక్కువ ఉన్నారు, ఇప్పుడు జనాలు పెరిగినరు. ప్రతి పల్లె నుంచి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకే ఈ నీలపార హాస్పిటల్ సరిపోవట్లేదు చిన్నపిల్లలకు. నేను లోపల పోయి చూసిన, ఒక బెడ్ మీద 4 3 ఉన్నారు. ఒకరి నుంచి ఇంకొకరికి రోగం వ్యాధిస్తుంది, కానీ అది తక్కువ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు అనిపించలేదు. ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, వాళ్ళ తప్పేం లేదు, కానీ పేషెంట్లు ఎక్కువవుతున్నారు. కనుక ఆ పేషెంట్ల తగ్గట్టు హాస్పిటల్ ఇంకా వేరేగా పెంచాలా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. నీలపార హాస్పిటల్ హైదరాబాద్లో సరిపోతలేదని ప్రతి జిల్లాలో 31 జిల్లాలో కూడా నీలపార హాస్పిటల్ చిన్నపిల్లల గురించి ఏర్పాటు చేయండి. గవర్నమెంటు మా పేదవాళ్ళ అందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు, చిన్నలు పెద్దలు అందరూ కూడా మన తెలంగాణ తెచ్చుకున్నదే మన తెలంగాణ ప్రజల గురించి. అయినా అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణలో బతుకుతున్నారు, బతకని. కానీ ఒకటి మేము అడుగుతున్నాం పేదవాళ్ళగా, 31 జిల్లాలో కూడా నీలపార హాస్పిటల్ గవర్నమెంట్ సాయం చేయండి. చిన్న పిల్లల గురించి అభివృద్ధి చేయండి. పిల్లలంటేనే రేపటి రాజ్యం, రేపటి పౌరులు పిల్లలు. ఈ పిల్లల గురించి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని మరి సాయం చేయాలా పేదవాళ్ళ పిల్లలకు. అదే డబ్బులున్న వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, లక్షలు ఖర్చు పెడతారు. డైలీ కూలీలు, రోజున కూలీ చేసుకునేవారు, ఒకనాడు కూలీ దొరుకుతుంది, ఒకనాడు దొరకదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము పేదవాళ్ళము, మీకు నమస్కరించి చెప్తున్నాము. ప్రతి జిల్లాలో ఒక నీలపార హాస్పిటల్ అనేది చిన్న పిల్లల గురించి దయించి, ఇంకా మీకు 5 సంవత్సరాల టైం ఉంది, ఈ లోపల మీరు చేస్తే మీరే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మేము నమస్కారం చేస్తున్నాను. వర్షాకాలం రావడంతో హాస్పిటల్లో అయితే చాలామంది పబ్లిక్లు అయితే వస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఈ వాతావరణ మార్పిడి అనేది రావడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. మలేరియా, డెంగ్యూ అనేక రకాల వ్యాధులు, అండ్ వాటర్ కూడా కలుషితం కావడం వల్ల అనేక రకాల వ్యాధులు, దోమలు ఇవన్నీ రావడం వల్ల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నీలపూర్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బెడ్ కేటాయించే 1500 పడకల బెడ్ ఉన్న ఈ నీలపూర్ హాస్పిటల్కు ఇక బెడ్ సరిపోకుండా ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. చాలామంది వాళ్ళు చెప్పిన అభిప్రాయాల ప్రకారం ఇక్కడ సరిగ్గా వాళ్ళకి బెడ్లు సరిపోవడం లేదు, ఇక్కడికి వచ్చే కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. చాలా దూరం నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కొంతమంది పబ్లిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూపించుకోవడానికి కోసం అని చెప్పి వాళ్ళ పిల్లల గురించి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కనీస వసతులు కూడా, వాళ్ళకు ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళు ఉండడానికి, నైట్ చేయడానికి వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. కాబట్టి
వాళ్ళకు సౌకర్యాలు ఇట్లా కల్పిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు తొందరగా నయమైపోతున్నాయి. ఎలాంటి సమస్యలు అయితే లేవు. డాక్టర్ పరంగా అన్ని పరంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇలాంటి హాస్పిటల్ను ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఇక్కడికి వచ్చిన పేషెంట్కి సంబంధించి వాళ్ళ బంధువులు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్ముకొని చాలామంది పేదలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. మాకు ఇంకా ముందు మాకు ఎలాంటి సమస్య ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి మాకు ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి నమ్ముకొని చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కాపాడుతారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అవసరం ఉన్నాయి. ఈ హాస్పిటల్లో చాలా ఎక్విప్మెంట్లు అయితే మనకు అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇలాంటి సౌకర్యాలు కల్పించి ఈ నీలపూర్ హాస్పిటల్లో మెయిన్గా ఎంఆర్ఐ స్కానింగ్ అయితే ఇంపార్టెంట్. దానికి సంబంధించి అది తొందరగా చొరవ తీసుకొని ఎంఆర్ఐ స్కానింగ్కి సంబంధించిన ఏర్పాటు చేస్తే కొంతమంది అప్పుడే పుట్టిన పిల్లలకు వాళ్ళకు కొంతవరకు అయితే నర్సుకు సంబంధించి ఎంఆర్ఐ స్కానింగ్లో పూర్తి విశేషాలు అయితే బయటపడతాయి. దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్లకు తొందరగా అర్థమవుతుంది. ఇది గవర్నమెంట్ తొందరగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే పిల్లలకు దాదాపు 15 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ పిల్లలకైతే ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ టైంలో వచ్చినా ఇక్కడున్న సిబ్బంది కానీ ఇక్కడున్న ఎవరైనా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో వచ్చినా కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకొని మనకున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ పేషెంట్ తరపున వచ్చిన బంధువులు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన నీలపూర్ హాస్పిటల్కి సంబంధించిన పూర్తి విశేషాలు. మరిన్ని విశేషాలు మళ్ళీ వేరే టాపిక్తో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో రాహుల్, నీలపూర్ హాస్పిటల్ నుంచి.